ఇదే అంశం మీద మాట్లాడడానికి తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల జేఏసీ రఘు గారు, శ్రీనివాస్ గారు ఉన్నారు. అదేవిధంగా సీమాంధ్ర విద్యుత్ ఉద్యోగుల జేఏసీ నుంచి మురళీకృష్ణారెడ్డి గారు, రూప్చంద్ గారు కూడా ఉన్నారు. నమస్కారం అండి. రూప్చంద్ గారు, సో సీమాంధ్ర విద్యుత్ ఉద్యోగుల జేఏసీ మీరంతా కూడా సమైక్యాంధ్ర నినాదంతో డిమాండ్ చేస్తూ 72 గంటల బంద్ పిలిపించారు. సో ఈ బంద్ ప్రభావం ఎలా ఉండబోతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్న కరెక్షన్ అండి. అక్కడ మేము సీమాంధ్ర తరఫున రాలేదండి. మేము డిపెండ్ చేసేది సమైక్య ఆంధ్రప్రదేశ్ నుంచి డిపెండ్ చేస్తున్నాను. ఆ కరెక్షన్ ఒప్పుకోవాలి. యాక్చువల్గా మేము ఇండెఫినెట్ స్ట్రైక్ అని డిసైడ్ చేశాము. కానీ హానరబుల్ సీఎం గారు లాస్ట్ మినిట్లో పిలిచి కలిసినప్పుడు ఏమైందంటే ప్రజల ఇబ్బందిని దృష్టిలో పెట్టుకొని ఆల్రెడీ 40 రోజుల నుంచి వాళ్ళు చేస్తున్న ఉద్యమం అలసిపోయి ఉన్నారు. మళ్ళా మీరు తీవ్రంగా ప్రభావం చూపించే విద్యుత్తును కానీ ఆపేస్తే ఆల్రెడీ చిన్న చిన్న వర్కులు చేతి వృత్తులు చేసుకున్న వాళ్ళు, ప్రత్యేకంగా హాస్పిటల్స్ వాళ్ళ ఆక్సిజన్ సప్లై ఉండి వాళ్ళందరూ సఫర్ అయ్యే ఛాన్స్ వస్తుంది. ఆ సందర్భంగా మీరు స్ట్రైక్ విత్డ్రా చేసుకుని కంప్లీట్గా అన్నారు. మెయిన్ చెప్పామంటే మేము ఆల్రెడీ స్ట్రైక్ కాల్ ఇచ్చేసాము సార్, ఇండెఫినెట్ స్ట్రైక్ కాల్ ఇచ్చేసాము. మీరు కూడా మమ్మల్ని అర్థం చేసుకోవాలి. మేము సమైక్యాంధ్రప్రదేశ్ కోసం పోరాడుతూ ఉన్నప్పుడు 13 జిల్లాల్లో ఉన్న ఉద్యోగస్తులు అందరూ వాళ్ళకి జీతాలు అన్నీ వదిలేసుకొని పిల్లల దగ్గర నుంచి, చిన్నపిల్లల దగ్గర నుంచి స్కూల్ విద్యార్థులు, చేతులు డైలీ వేజెస్ తీసుకునే వాళ్ళు, రిక్షాలు దొక్కునే వాళ్ళు కూడా, అడుక్కునే వాళ్ళు కూడా రోడ్ల మీద, ప్లస్ టీచర్స్, ఏపీఎన్జిఓస్ ఉద్యోగాలు జీతాలు లేకుండా 40 రోజులు కంటిన్యూస్ చేస్తూనే ఉన్నారు. ఈ రోజు 50 రోజులు అవుతుంది. మేము హైదరాబాద్లో ఉండి మా జీతాలు మేము తీసుకుంటూ ఫ్యామిలీ కింద కూర్చొని వర్క్ చేసుకుంటూ వాళ్ళకి సపోర్ట్ ఇవ్వకుండా మానసికంగా మేము ఇక్కడ పనిచేయడం బాగలేదన్న ఉద్దేశంతో మేము ముందుకెళ్ళాలి అన్న ఉద్దేశంతో సీఎం గారు చెప్పడం జరిగింది. సీఎం గారు ఏమన్నారంటే మీది విద్యుత్ అనేది ఏపీఎన్జిఓస్ చేసినట్టు అట్లా కాదండి, ఇది చాలా ఎసెన్షియల్ కమ్యూనిటీ కాబట్టి ఒక్కసారి థింక్ చేయండి అన్నారు. మేము కాళ్ళకి వెళ్ళిపోయాం సార్. మేమైతే బయటకు వెళ్ళి ఇప్పుడు మా వాళ్ళు చెప్పుకున్న వాళ్ళు ఆగేటట్లేదు, చాలా ఉధృతంగా ఉంది. 13 జిల్లాలో కాదండి, ఇంక్లూడింగ్ హైదరాబాద్ చాలా ఉధృతంగా ఉంది. సో మేము టోకెన్గా 72 అవర్స్ మీరు చెప్పారు కాబట్టి మీ మీద గౌరవంతో, ఈ రాష్ట్రానికి చీఫ్ మినిస్టర్ ఉన్నారు కాబట్టి మీరు మీ మీద గౌరవంతో 72 గంటలు డెఫినెట్గా ఇండెఫినెట్ స్ట్రైక్ చేస్తాం. దీంట్లో కూడా ఇబ్బంది కలిగించే విశేషాలైన ఎమర్జెన్సీ సర్వీసెస్ వాటికి ఎగ్జామ్షన్ ఇస్తాం, హాస్పిటల్స్, స్కూల్స్ ఎలాంటివి అని చెప్పడం జరిగింది. అందువల్ల ఈరోజు స్ట్రైక్ అవుతాం. కానీ ఇప్పుడు చూస్తుంటే ఆర్టీపీటీ ఏదైతే ఫ్లడ్స్ వచ్చి వర్షాల్లో మునిగిపోయింది, ఆగిపోయిందో దాన్ని మీరు మళ్ళీ రీజనరేట్ చేయట్లేదు. సో విజయవాడ VTPS లో కూడా ఇబ్బందులు ఉన్నాయి, షిఫ్ట్కి వెళ్ళమంటున్నారు వచ్చే షిఫ్ట్. సో ఈ 72 గంటల పాటు పవర్ జనరేషన్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది? 72 గంటలు మేము మా అందరూ మేమైతే ట్రిప్ చేసేది ఏం లేదండి. ఆటోమేటిక్గా టెక్నికల్ ప్రాబ్లమ్స్ స్నాప్ వచ్చి ట్రిప్ అయిపోతే దాని రెస్టోర్ మాది కాదు. ఎందుకంటే మేము స్ట్రైక్ లో ఉన్నాం కాబట్టి డెఫినెట్గా మేము చెయ్యం అనే విషయం ఎలా ఉంటుంది అంటే ఇక్కడ మేము ఒకటి చెప్పదలుచుకున్నాము. వాళ్ళు చేస్తున్నది సమైక్యాంధ్ర కోసం కానీ చేస్తున్న ఉద్యోగులు మాత్రం 13 జిల్లాల్లో ఉద్యోగులు చేస్తున్నారు. ఒకవేళ హైదరాబాద్లో కూడా 10,000 మంది చేసినా సరే వాళ్ళు కూడా సీమాంధ్ర నుంచి వచ్చిన ఉద్యోగులు చేస్తున్నారు. కానీ మొత్తం 10 జిల్లాల తెలంగాణ ఉద్యోగి ఒక్కళ్ళు కూడా ఈ సమ్మెలో పాల్గొనట్లేదు. రెండోది ఏంటంటే మేము నిజంగా వాళ్ళ డిమాండ్ ఏంటి, ఒకవైపు ముఖ్యమంత్రి గారు ముందు సమ్మె చేస్తున్నారు అనేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మేము అంత పెద్ద ఎత్తున సగల వల్ల సమ్మె చేసినప్పుడు కానీ ఎప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు నేరుగా పిలిచి మాట్లాడిన సందర్భం లేదు. ఇది ఫస్ట్ టైం అసలు సమ్మెను మొదలు కాలేదు, పిలిచి మాట్లాడడం ఇది చాలా ఇంతగా అనిపించింది మాకు. కాబట్టి ఒక ముఖ్యమంత్రి గారు ముందు సపోర్ట్ చేస్తే ఎవరైనా రేపు తెలంగాణ కావాలనుకుంటే 2 నిమిషాల్లో మొత్తం సప్లై ఆపేయచ్చు తెలంగాణ మొత్తం. కానీ మనం లక్ష్యం ఏంటనే దాని మీద స్పష్టత ఉన్నప్పుడు డెఫినెట్గా సమైక్యాంధ్ర అడుగుతున్న వాళ్ళు మరింత సహనంతో ఉండాలి, ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పాలి. ఇప్పుడు నేను కూడా ఇప్పుడు సహాయం ప్రజలకు, నిరాకరణ ప్రభుత్వానికి అనే స్లోగన్తో పోయాను నేను. ఇప్పుడు కోల్ ఫీడింగ్ జనరేటింగ్ స్టేషన్స్ లో ఆపేశారు.
అట్లనే ఆర్టీపీపీలో దాన్ని రిస్టోర్ చేయడంలో వర్క్స్ అన్ని డిలే అవుతున్నాయి. అంటే ఓవరాల్ గా జనరేషన్ అనేది ఎప్పుడైతే పడిపోతుందో ఆటోమేటిక్ గా ప్రజల మీద ప్రభావం పడుతుంది. అంటే మొత్తం సవరన్ గ్రిడ్ ఫెయిల్ అవుతుంది అంటే అలాంటి పరిస్థితులు ఉండవు. మీరు రాసుకోండి, అది సవరన్ గ్రిడ్ ఫెయిల్ కావాలంటే సబటేజ్ చేయాలి. సబటేజ్ ఉద్యోగులు చేస్తారని నేను అనుకోను. ఎందుకంటే పాతకాలంలో గ్రిడ్ స్టెబిలిటీ కోసం కొన్ని సమస్యలు ఉండేవి, ఇప్పుడు అలాంటివి లేవు. ముందు డిఫరెంట్ మెకానిజమ్స్ ఉన్నాయి కాబట్టి మొత్తం సవరన్ స్టేట్స్ లో పోతుందని, రైల్వేస్ అయిపోతాయని ఇలాంటి పరిస్థితులు ఎట్టి పరిస్థితుల్లో రావు. ఒకవేళ అట్లా కోరుకుంటున్నారంటే ఇక్కడ సబటేజ్ అనేది ఉండాలి. దాన్ని కంట్రోల్ చేయలేదంటే ఒక బ్యాకప్ మెకానిజం ఫెయిల్ అయిపోయింది. మాకప్పుడు మేము జనతా ఇండియా గారితో మాట్లాడితే మాకు ప్లాన్ ఏ, ప్లాన్ బి, ప్లాన్ సి, ఇప్పుడు ఏ ప్లాన్ లేదు. మాకు గమ్మత్తైన విషయం ఏంటంటే 100ల మంది ఉద్యోగులు రిటైర్ అయిన ఎంప్లాయీస్ ఈ రోజు వచ్చి మేము రెడీగా ఉన్నాం, మొత్తం ఎక్కడైనా సరే మేము రిస్టోర్ చేయడానికి రెడీగా ఉన్నాం, జనరేటింగ్ స్టేషన్స్ నడుపుతాము, డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ నడుపుతాము. అంటే మేము చెప్పేది ఏంటంటే ఇఫ్ మేనేజ్మెంట్ వాంట్స్ దే కెన్ రన్ ద యూనిట్స్. ఇంకోటి ఉద్యోగుల్లాగా ఇప్పుడు కూడా జనరేషన్ ఆపాలని మాత్రం ఎవరైనా అనుకుంటే చాలా తప్పదు. ఎందుకంటే ప్రజల్ని ఇబ్బంది పెట్టడం ద్వారా మనం సాధించుకోలేము. ప్రజలకు మనం నిరసన చెప్పాలి. డెఫినెట్ గా మనం చెప్పాలి తలుచుకున్నాము. ఎస్, జీతాలు పోయినా సరే మనం బయటకు వచ్చేసి మన నిరసన పెద్ద ఎత్తున తెలపాలి. అట్ ద సేమ్ టైం అక్కడ జనరేషన్ ఎఫెక్ట్ అయితే ఎవరు నష్టపోతారు? ఆటోమేటిక్ గా ఫైనల్లీ తర్వాత 4 రోజులు అయిన తర్వాత జీతాలు వస్తాయని నమ్మకం ఉద్యోగులకు ఉండొచ్చు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ముందున్నారు కాబట్టి డెఫినెట్ గా జీతాలు ఇప్పిస్తాడు. కానీ దట్ ఈస్ నాట్ ద ఇష్యూ. చెప్పేది ఏంటంటే ముఖ్యమంత్రి ముందు నడిపిస్తున్నారు అంటున్నారు. ముఖ్యమంత్రి ముందు వెనక పక్కల అన్ని ముఖ్యమంత్రి ఉన్నాడని అనుకుంటున్నాను. ఎందుకంటే ముఖ్యమంత్రి వచ్చి నేను సమైక్యవాదిని, నేను సమైక్యాన్ని సపోర్ట్ చేస్తున్నాను సంతకం చెప్పి కనిపించినప్పుడు మన సహోదరుడు రఘు గారు భయం చేస్తున్నానంటే ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ అండి. ముఖ్యమంత్రి గారు ముందుండి నడిపించే వాళ్ళైతే మాతో స్ట్రైక్ వెళ్ళొద్దని చెప్పరు, మమ్మల్ని ఎంకరేజ్ చేసి సబటేజ్ చేయండి అని చెప్పి ఉండాలి. మనం ఫస్ట్ భయం చేస్తుంది ఏంటంటే కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆయన ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి, ఏ సీమాంధ్రకు లేదంటే తెలంగాణకు ముఖ్యమంత్రి కాదు. ఇంకా రాష్ట్రం ఇంకా డివైడ్ కాలేదు. డివైడ్ అనేది హోప్ అయితే మాకైతే ఉంది, అవదండి. ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడ చూసినా కూడా విడిపోయిన దేశాలు కలిసినాయి. ఇప్పుడు సపోజ్ ఈస్ట్ జర్మనీ, వెస్ట్ జర్మనీ ఏదో ఆవేశంలో కోపాల్లో జరిపి వాళ్ళు ఇంకా మా తెలంగాణ సహోదరులు మన మధ్య ఇంకా చైనా గోడవ ల్యాండ్ ఇక్కడ బెర్లిన్ వాళ్ళు కట్టలేదు, కానీ అక్కడ బెర్లిన్ వాళ్ళు కూడా కట్టుకున్నారు. అలాంటి వాళ్ళు కూడా ప్రేమ ముందు ఓడిపోయి వాళ్ళు కొట్టుకున్నారు. అందరూ కలిసి, అది ప్రేమతో కూడుకున్న బంధం. ఇంకో విషయం, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఒక వింత ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక వింత ఉంది. ఏంటంటే ఏ గుజరాతీయో, ఏ మార్వాడియో, ఏ మరాఠీయో మన వేసిన రాష్ట్రాలు ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు ఇక్కడ వచ్చి బిజినెస్లు చేస్తూ ఉండొచ్చు. వాళ్ళ బంధువులు ఎంత మటుకు అంటే వ్యాపారము పెట్టుబడి, వ్యాపారము లాభం అంత మటుకే. కానీ తెలుగువాడి బంధం ఏంటంటే ప్రేమ బంధం, ప్రేమతో కూడిన. ఇప్పుడు మాకు అంటే చెప్పొచ్చు తెలియదు కానీ నాకు తెలియదు కానండి, బాబు గారు ఉన్నారు, పర్సనల్ ఇష్యూ ఇది. ఇప్పుడు మా ఇంట్లో తీసుకున్నాం, నాకు 3 రోజులు ఉన్నారండి. అందులో ఒక రాయలసీమ, ఇంకో తెలంగాణ, ఇంకో ఆంధ్రప్రదేశ్, అంటే కోస్తా వచ్చున్నారు. ఎవరిని కాదనుకుంటాం? ఇక్కడ అట్లా ఇక్కడ మీ ఇంట్లో ఉన్న వాళ్ళని బయటకు పంపించారని ఎవరు చెప్పట్లేదు. నేను కూడా మిమ్మల్ని బయట పొమ్మని మేము అనట్లేదు. సమస్య ఏంటంటే తెలంగాణ ప్రజలు వివక్ష గురయ్యారు అనేసి అంటున్నారు. వివక్షకు ఆధారాలు చూపెడుతున్నారు. రాజకీయం ఒకటి ఇక్కడ ఏంటంటే అన్ని అంటే ఇది భావోద్వేగాలతో వచ్చింది అనేది ఒకటే కాదు, భావోద్వేగాలు ఉంటాయి. అట్లనే రాజకీయ పార్టీలు స్పష్టంగా అన్ని పార్టీలు కూడా తెలంగాణకు అనుకూలంగా చెప్పి ఎలక్షన్లోకి పోయి, అది పార్టీలు ఏదైనా సరే ఎలక్షన్లోకి పోయి తెలంగాణ ప్రజలను పదే మోసం చేసినాయి. చివరికి పెద్ద ఎత్తున ఉద్యమం చేసి రాజకీయ పార్టీలన్నింటినీ మీరు మాటకు నిలబడాలని చెప్పిన తర్వాత, వాళ్ళు మాట మీద నిలబడ్డ తర్వాత మీరు మాట మీద నిలబడ్డమే మోసం అని చెప్పేసి ఆ పార్టీలను తిట్టుకుంటూ ఇప్పుడు మళ్ళీ వాళ్ళు ఓటర్లు తీసుకోవడము, అంటే తెలంగాణ ప్రజలను పదే మోసగించడాన్ని నేను వ్యతిరేకిస్తున్నాను. రెండోది వ్యతిరేకిస్తున్నానండి. అట్లాంటి ఎన్ని విషయాలు వ్యతిరేకిస్తానంటే ఎలక్టెడ్ బాడీ అనేది ఉందండి. మనకి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎలక్టెడ్ బాడీ ఉంది. ఎలక్టెడ్ బాడీ సపోజ్ నేను డి శ్రీనివాసరావు గారు ఉన్నాను, నిజామాబాద్ నుంచి ఎలక్ట్ అవ్వాలి, ఆ డిస్ట్రిక్ట్ నుంచి ఎలక్ట్ అవ్వాలి. ఆ డిస్ట్రిక్ట్ నుంచి ఎవరు ఎలక్ట్ చేసుకుంటారండి? అక్కడున్న ప్రాంతంలో ఉన్న ఎలక్ట్ చేసుకుంటారు.
రేపు అన్నిలో ఉన్న వాళ్ళు ఎలక్ట్ చేసుకోరు. అంటే వాళ్ళు ఏ విశ్వాసంతో ఎలక్ట్ చేసుకున్నారు? మాకు మా బాగోగులు చూసుకుంటారన్న ఉద్దేశం ఎలక్ట్ చేసుకున్నారు. ఇప్పుడు దీంట్లో ప్రజలు చేసిన తప్పేంటండి? ప్రజలు సరిగ్గా చేయకపోతే దాన్ని ఎందుకు బ్రేక్ చేస్తున్నారు? ముందు ఇప్పుడు రూపాయలు గారు ముందు మీకు చెప్పారా లేదా అనేది ముఖ్యం. మేము దీన్ని మా ఎజెండా లాగా పెట్టుకున్నాము, మేము తెలంగాణకు ఒప్పుకుంటున్నాము అని స్పష్టంగా అందరూ చెప్పిన తర్వాతనే ఎలక్షన్లు జరిగినాయి. ఎప్పుడు కూడా ఎవరు కూడా వాళ్ళకి అభ్యంతరం చెప్పలేదు. ఎందుకంటే మా రాజకీయ నాయకులు స్పష్టంగా తెలంగాణ ప్రజల్ని మోసం చేయగలరు ఎప్పటికీ అనేసి మీరు నమ్మారు. కానీ దురదృష్టవశాత్తు ఏంటంటే తెలంగాణ ఉద్యమం ఎక్కడి దాకా వాళ్ళని పుష్ చేసిందంటే మీరు తెలంగాణకు అనుకూలమా వ్యతిరేకంగా మీ మాట మీద మీరు నిలబడండి అనేసి ఒత్తిడి తీసుకొచ్చారు. ఎవరైతే తప్పనిసరి మీ రాజకీయ నాయకులు చెప్పట్లేదు, మీరు ఆ లెటర్లు ఇచ్చామని చూడండి, వాళ్ళని లెటర్స్ ఇచ్చామని చెప్తున్నారో అదే వాళ్ళు ఆ వ్యక్తులే, ఆ రాజకీయ లీడర్సే ఈ రోజు ఏం చెప్తున్నారంటే మేము తప్పు చేశాం, అదే చెప్తున్నాం, తప్పు చేశాం ఇప్పుడు రాజకీయ ప్రక్రియ ద్వారానే తెలంగాణ వస్తుంది ఒక్కరికి తెలుసు. తెలంగాణ కానీ మీరు సమైక్యం కానీ ఏదైనా రాజకీయ ప్రక్రియ, రాజకీయ పార్టీలు ఏ ఎజెండాను ముందుకు తీసుకుపోయేసి ప్రజల ముందుకు వెళ్ళాయి, ఎలక్షన్లను గెలుచుకున్నాయి, ఇవన్నీ అంశాలను పరిగణలోకి తీసుకుంటే 2004లో కానీ 2009లో కానీ తర్వాత December 9th జరిగిన సంఘటనలు ఇవన్నీ ఏంటంటే ప్రజల ముందుకు వెళ్ళేటప్పుడు మేము తెలంగాణకు అనుకూలమని చెప్పి తర్వాత మీరు రేపు ఇప్పుడు మొత్తం అయిపోయిన తర్వాత నిర్ణయం అయిపోయిన తర్వాత మీరు మాట మార్చుకున్నంటే కుదరదు. మళ్ళీ ఇప్పుడు మీ దగ్గరికి 2014 ఎలక్షన్స్ లో మొత్తం మీ పార్టీలు అక్కడ విడిపోయిన తర్వాత మేము మళ్ళీ పోరాడతాం, అక్కడున్న తెలుగుదేశం పార్టీ అక్కడున్న కాంగ్రెస్ అందరిని ఒప్పించి కలిసి పెడతాం అనేసి మీ దగ్గరికి అజెండాలో వెళ్ళొచ్చు వాళ్ళు, మీరు తప్పనట్లే. కానీ ఎప్పుడైతే వాళ్ళు ఎలక్షన్లలోకి వెళ్ళారో వాటిని మీరు అందరూ ఒప్పుకున్నారు. నేను అనేది ఇప్పుడు మీ భావోద్వేగాలు బయటకు ఎందుకు వచ్చినాయంటే నేను ఒకటే అనుకుంటున్నా, వీళ్ళు ఎప్పటికీ మాట చెప్తారు కానీ తెలంగాణ ప్రజలను పదే పదే మోసగించే స్కిల్స్ మా నాయకులకు ఉన్నాయనేది మీరు నమ్మారు. కానీ దురదృష్టవశాత్తు ఏమైతుందంటే తెలంగాణ ఉద్యమం ఎంత ఉధృతంగా జరిగిందంటే వాళ్ళు తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళు మా చెప్పిన మాటకు నిలబడాల్సిన పరిస్థితులు వచ్చినాయి. మాటకు నిలబడిన వాళ్ళ మీద మీరు ద్రోహులు అనడం, మోసకారులు అనడం కరెక్ట్ కాదు. నిజంగా వాళ్ళు మోసం చేసిన ఇదే ప్రశ్న రఘుగా అడుగుతున్నానండి. నా తోటి సహోదరు నేను అడిగేది ఏంటంటే ఆ రోజు మమ్మల్ని కడుపులో పెట్టి చూసుకుంటాము, శ్రీమాంధ్రుని మేము కడుపులో పెట్టి చూసుకుంటాం, మా అన్నదమ్ముల్లా చూసుకుంటాం అన్న వాళ్ళు జాగో బాగో ఆప్షన్స్ లో తన్ని చదివేస్తాం, 10 రోజులు కామన్లో ఉంటారు, 2 రోజులు చదివేస్తాం అనే స్టేట్మెంట్స్ ఎలా వస్తాయి? దాన్ని న్యూటన్ అనిరా న్యూటన్ నేను అంటున్నాను. ఇప్పుడు నేను విహెచ్ గారు హనుమంతరావు చాలా హానరబుల్ మినిస్టర్, చాలా సీనియర్ సిటిజన్, ఆయన మనం ఎంతో గౌరవించాల్సిన విషయం. తిరుపతి వెళ్ళారు, ఆ రోజు ఒక తప్పు జరిగింది. ప్రతి ఒక్క సమైక్యాంధ్ర కోరుకునేవాడు డెఫినెట్ గా ఖండించాల్సిందే, ఖండించేవారు కూడా డెఫినెట్ తప్పు జరిగితే ఎవరైనా సరే ఖండించాల్సింది. అదే సార్ నేను అనేది ఏంటంటే రోజు ఇప్పుడు నేను ఒకటి మాట్లాడతాను, మీరు ఒకటి, ఇవి ప్రామాణికం కాదు. ఏది ప్రామాణికం అవుతుందంటే రాజకీయ పార్టీలు ప్రజల అభిప్రాయాలు తీసుకునే నడిపారు వాళ్ళు. రఘు గారు సీఎం ఉద్యమాన్ని ముందు నడిపిస్తున్నాడు, దీన్ని చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను. ఎందుకంటే ఈ రోజు మా జేఏసీ చైర్మన్ గారు నోటీస్ ఇవ్వడానికి వస్తే పోలీసులు ఆయన కాళ్ళు చెప్పుకుంటూ తీసుకుపోయారు. సీఎం గారు ఎంకరేజ్ చేసి ఎలా ఉంటుందా సాయిబాబా చేశారు కదా, అలా చేసి తీసుకెళ్లారు. యూనిట్ ఆపుతామంటే చైర్మన్ అది ఒకటి. రెండు, మొన్న ఒక ఇద్దరు ఢిల్లీని ఉద్దేశం పెట్టి కేసు మీద ఎంపీ గారు పేసు నుంచి లాక్కెళ్ళారు, ఒక ఐఏఎస్ ఆఫీసర్ పేసు నుంచి లాక్కెళ్ళారు. సో ఈ రోజు వెళ్ళినాయి. 3 రోజులు ఇందాక సభ చెప్పినట్టు విహెచ్ గారిని దండయాత్ర చేసినప్పుడు ప్రతి సమైక్యవాది ఖండించాం. ఈ రోజు మేము నిన్న ఏపీ ఎన్జీఓస్ మీటింగ్ జరిగి బస్సు ఎన్నికైపోతున్నప్పుడు బస్సు మీద దాడి జరిగింది. అందులో సత్యనారాయణ కానీ చాలా తీవ్ర దెబ్బతోటి అపోలో హాస్పిటల్ ఉన్నాడు ఇప్పటికీ. కానీ ఏ తెలంగాణ వాదైనా ఏ రాజకీయ నాయకుడైనా ఖండించారు విషయాన్ని, మరి ఎందుకు ఖండించట్లేదు? మానవత్వం లేదు జనాలకు. నేను ఒకటే చెప్పాను, ఏదైనా సరే టీవీలో ముందే మేము స్పష్టంగా కలిగి అంటే మీరు చూడకపోయి ఉండొచ్చు, దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. కానీ మీకు ఇప్పుడు కావాలంటే వెబ్సైట్ లో మీరు మొన్న ఒక టీవీ ఛానల్ డిస్కషన్ మీరు వెబ్సైట్ లో కూడా పెట్టారు, మీరు స్పష్టంగా ఖండించినాం. అంటే మీరు చూడకపోతే అంటే ఛానల్ ప్రసారం చేయలేదంటే మేమేం చేయలేము, ఎందుకంటే మేము ఖండించే పనులు చేస్తుంటాం. కానీ ఏది కావాలనేది మీరు కూడా చూసుకుంటూ ఉండాలి, నిజంగా చెప్పారా లేదా. మేము అక్కడ చెప్తున్నది ఏంటంటే
అక్కడ వివక్షను హైలైట్ చేయడానికి మేము, ఎందుకంటే తెలంగాణ ప్రజలు ఎప్పుడు మాకు పర్మిషన్ ఇవ్వాలన్నా సరే ఎప్పుడు ఇవ్వకుండా తీవ్రమైన నిర్బంధకాండ పెట్టే ప్రభుత్వాలు, అరే ఇక్కడ పర్మిషన్ లెటర్ పెట్టగానే వారం రోజుల ముందు పర్మిషన్ ఇచ్చేసరికి మేము దాన్ని అడ్డుకోవాలంటే నిజంగానే ఎందుకు శాంతి ర్యాలీని క్యాన్సిల్ చేసుకుంటాం? జిల్లాలో నుంచి ప్రజలు రాకూడదని ఎందుకు చెప్తాం? పెద్ద ఎత్తున ప్రజలకు, మా వాళ్ళకు హైదరాబాద్కి రాకండి అనేసి జేఏసీ కాల్ ఇచ్చింది, మీరు తీసుకోండి. రెండోది శాంతి ర్యాలీని క్యాన్సిల్ చేసుకున్నాం. నిజంగా మేము ర్యాలీని అది మీ పెడుతున్న మీటింగ్ అడ్డుకోవాలంటే 2 చర్యలు చేయాలి, కానీ మేము అక్కడ చేయదలుచుకున్నాం. బంధకాల ద్వారా మేము బస్సులు ఆపుతామని మేము ఎప్పుడు అనుకోలేదు. మాకు తెలుసు ముందు ఎస్కార్ట్ ఉంటుంది, వెనక ఎస్కార్ట్ ఉంటుంది, ఇటు మిలిటరీ ఉంటుంది, అటు మిలిటరీ, కాబట్టి బస్సులు ఆగుతాయి అనేది మా ఉద్దేశం కాదు. కానీ ఒకటి మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాం, తెలంగాణ ఉద్యమాన్ని ప్రభుత్వం ఎట్లా వివక్షతం చేస్తున్నది అనేసి ప్రపంచానికి చెప్పదలుచుకున్నాం. నిజంగా ప్రపంచానికి చెప్పాం. ఇంకొకటి కూడా చెప్తున్నాం, మొన్న మిత్రులు నాయకులు ప్రపంచానికి చెప్పుకున్న తెలంగాణ ఉద్యమాన్ని మేము కూడా ప్రపంచానికి చెప్పుకోవాలనుకున్న ఆలోచనని ఖండించడం అనేది ఎంత మటుకి శ్రీనివాస్ గారు మీరేమంటారు? ముందు రూపచంద్ర గారు చెప్పిన ఒకటి చెప్పారు ఆయన, ప్రపంచంలో ఏ దేశం కూడా అంటే విడిపోలేదు, అన్ని విడిపోయినా కలుస్తున్నాయని ఒకటే ఎగ్జాంపుల్ చెప్పారు. తూర్పు జర్మనీ, పశ్చిమ జర్మనీ. తూర్పు అంటే చరిత్ర సగం చరిత్ర తెలిసిన వాళ్ళు చెప్పే మాటలు, అది కూడా ఆయన చదువుకున్నాడో లేకపోతే ఈ మధ్య వాళ్ళకు సంబంధించిన పొలిటికల్ చెప్పిందని అజిటిగా కాపీ చేసినట్టున్నాడు. మీకు యుఎస్ఎస్ఆర్ తెలుసు, యునైటెడ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్, అది ఈరోజు 2 దేశాలు విడిపోయిందని మీకు తెలుసు. అంటే అక్కడ కలిసేటప్పుడే విడిపోయే హక్కుతో కలిసింది వాళ్ళు, రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జరిగిన పరిణామాల వాళ్ళు. సో ఆ హక్కును వాళ్ళు మళ్ళీ వాడుకున్నారు. ఈ తెలంగాణ ఆంధ్ర కలిసేటప్పుడు కూడా విడిపోయే హక్కుతోనే కలిసింది, ఇది చరిత్ర వాస్తవం. ఇప్పుడు ఆ హక్కును ఎక్సర్సైజ్ చేయమంటున్నాను, ఎందుకంటే ఆ ఏవైతే భయాలు అప్పుడు క్రియేట్ చేసిందో, ఏవైతే భయాలు ఎక్స్ప్రెస్ చేసిందో తెలంగాణ వాళ్ళు, అవి వాస్తవాలైనాయి. వాస్తవాలైన కాబట్టి మళ్ళీ విడిపోతామంటున్నారు. సో ఎక్కడాగా విడిపోలేదు. చెకోస్లోవేకియా 2 దేశాలు అయింది, యుగోస్లోవేకియా విడిపోయింది. దేశాలు విడిపోతున్నప్పుడు హక్కులకు భంగమైందని లేకపోతే శ్రీనివాస్ గారు చెప్పినట్టు మంచి పాయింట్ అండి, ఐ అగ్రీ కొన్ని విషయాల్లో. కానీ యుఎస్ఎస్ఆర్ కలిసి ఉన్నప్పుడు యుఎస్ఎస్ఆర్ అంటే ఈవెన్ అగ్రరాజ్యం అమెరికా కూడా వణికేదండి. అగ్రరాజ్యం ఈరోజు చక్రాధిపత్యం అభినందిస్తున్నా నడుపుతున్న యుఎస్ఏ కూడా వణికేది. ఈరోజు యుఎస్ఎస్ఆర్ విడిపోయిన తర్వాత కుక్కల చించిన ఇస్తవాకులాగా తయారయ్యారు. అక్కడ ఉన్న ఉద్యోగస్తులు ఉద్యోగాలు దాడి చేయడానికి అమెరికా భయపడుతుంది రష్యా వల్లనే. రష్యా ఎలా అయిపోయిందంటే, రష్యాలో ఉన్న ఉమెన్ ఎంప్లాయీస్ దే ఆర్ కమింగ్ టు ఇండియా యాజ్ ఎ కెమెరా డాన్సర్స్. అంత నీచం దిగజారిపోయింది. రూప్చంద్ గారికి నిజంగా చెప్పాలంటే రష్యాలో యునైటెడ్ ఉన్నప్పుడు రష్యా ప్రజలు ఎంత అరాచకాలకు గురయ్యారు అనే విషయం తెలియదు. సమస్య ఏంటంటే, నేను ఒకటి చెప్తా, మీకు బయటికి సూపర్ పవర్ లాగా ఉండొచ్చు. మా దగ్గర కూడా ఇప్పుడు జనరేషన్ ప్లాంట్లన్నీ ఒక రాజకీయ నాయకుడు ఆధ్వర్యంలో 10,000 కోట్ల ప్లాంట్లు ఉన్నాయి. బయటికి చెప్పడానికి మా రాష్ట్రము పెద్దది పవర్ఫుల్ అని చెప్పొచ్చు. కానీ లోపల జరుగుతున్న అరాచకాలు 3 లక్షల మందిని ఒక రాజకీయ నాయకుడు అక్కడ పంపించేశాడు. మీకు ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నంటే, ప్రజాస్వామ్య హక్కుల గురించి పోరాడుతున్నప్పుడు మీరు బయటికి సూపర్ పవర్ ఏమో మాకు తెలియదు, ఆంధ్రప్రదేశ్ సూపర్ పవర్ ఏమో బయటికి, కానీ అరే మా తెలంగాణకు గారు ఏం జరుగుతుంది కూడా అంటున్నా. ప్రపంచంలో యుఎస్ఎస్ఆర్ నిజంగా సూపర్ పవర్ ఉందా ఇప్పుడు లేదా అని దాంట్లో మీ డిబేట్లోకి వెళ్ళట్లేదు, అది ప్రత్యేకమైన చర్చ పెట్టాలి. కానీ నేను ఏమంటున్నంటే, అక్కడ ప్రజలు నిజంగానే ప్రజాస్వామ్య హక్కులు మేము కోల్పోతున్నాము, మమ్మల్ని అంచివేస్తున్నారు, ఎన్ని లక్షల మందిని చెప్తారు అనేది మీకు విశ్లేషిస్తారు. దాని గురించి కాదు మనమే మాట్లాడతాం. నేను అనేక ప్రజాస్వామ్య హక్కుల గురించి మాట్లాడుతున్నాను. ప్రజాస్వామ్య హక్కుల రాష్ట్రం విడిపోతే సీమాంధ్ర ప్రాంతానికి విద్యుత్కు జరిగే నష్టం ఏమైనా ఉందా? మీరు ఆ యాంగిల్లో కూడా చూస్తున్నారా, లేదా ప్రజల ఆకాంక్షను ప్రతిబింబిస్తున్నారు? సార్, సీమాంధ్రకి జరిగే విద్యుత్ అయితే నష్టం అయితే ఏం లేదు, కానీ తెలంగాణ ప్రాంతానికి మాత్రం బాగా భారీ నష్టం ఉంటుంది. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో 32 లక్షల పంప్ సెట్స్ ఉన్నాయి, నదిగల పంప్ సెట్స్ ఉన్నాయి, బోర్వెల్స్. మోస్ట్ ఆఫ్ ది ఏరియా 18 లక్షల పంప్ సెట్స్ ఫ్రీ టవర్లో తెలంగాణ ఏరియాలోనే ఉన్నాయి. 18 లక్షల పంప్ సెట్స్. వాటికి సంబంధించిన ఉచిత విద్యుత్ ఇవ్వడానికి చాలా కష్టం అవుతుంది అనుకోవచ్చు. మనం ఎన్టీపీసీ దగ్గర తీసుకోవచ్చు, ఇంకో దగ్గర నుంచి తీసుకోవచ్చు. కానీ ఉచిత విద్యుత్ కంటిన్యూ చేయడం అనేది చాలా కష్టం అవుతుంది. సమైక్యంగా రాష్ట్రం ఉండటం వల్ల ఏమవుతుందంటే, ఉండే అడ్వాంటేజెస్ ఎలా ఉంటుంది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్యామిలీలో 2 కొడుకులు ఉన్నారనుకోండి, ఒక ఉమ్మడి కుటుంబంలో ఉంటే వాళ్ళకి ఒక ఆస్తి పేరు ఉంటే ఏదైనా ఎక్కడ పక్క దగ్గర బ్యాంక్ వెళ్ళి లోన్ తెచ్చుకోవాలంటే 10 కోట్లు ఉంటే
5 కోట్లు వస్తాయి. ఇప్పుడు దాన్ని డివైడ్ చేసేసుకుంటే ఆ బిజినెస్ ఎలా అవుతుందంటే డిసింటిగ్రేట్ అయిపోతూ ఉంటుంది. ఒక సరిగ్గా చేయలేకపోవచ్చు, ఇంకో సరిగ్గా చేయొచ్చు. డిసింటిగ్రేషన్ అయ్యి మళ్ళీ వాడు ఆ 10 కోట్లు అడగడానికి కనీసం 100 ఏళ్ళు పట్టచ్చు. కానీ ఉన్న అసెట్స్ని ఒకే స్టేట్ పెట్టుకుంటే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అనేది ఒక రాష్ట్రం ఒకటి ఉంటే, ఇప్పుడు మేము విద్యుత్ ఉన్నాం సార్, మాకు వరల్డ్ బ్యాంక్ లోన్ ఇస్తుంది, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఇస్తారు, ఆర్ఈసీ ఇస్తారు, పిఎఫ్సి ఇస్తారు, జీకేవై ఇస్తున్నారు. వీళ్ళందరూ ఆంధ్రప్రదేశ్ అనేది రాష్ట్రం మనకి సమైక్యంగా ఉండటం వల్ల మా పవర్ సెక్టర్లో ఉన్న అసెట్స్ని చూసి హైపోథెకేట్ చేసుకొని మేము లోన్స్ తెచ్చుకొని రన్ చేయగలుగుతున్నాం. ఇప్పుడు డివైడ్ అయిపోతే, అసెట్స్ డివైడ్ అయిపోతే అల్టిమేట్లీ అది ఉద్యోగస్తులు మాకు లాసు, రాష్ట్రానికి రేపు ఈ రోజు 6 రూపాయలు 7 రూపాయలకి ఇచ్చే కరెంట్ లేదు 15 రూపాయలు ఇవ్వాల్సిన స్టేజ్కి అవుతుంది. నేను అది ఒకటి రూపచంద్ర గారు మాత్రం సీమాంధ్రకి ఏం నష్టం లేదు, తెలంగాణకి నష్టం ఉంటుంది కాబట్టి తెలంగాణ ప్రజల మీద ప్రేమతోటి మేము మీరు సమైక్యాంధ్ర కోసం చేస్తున్నా, ఇది ఉద్యమం సీమాంధ్ర ప్రజల కోసం అనేది ప్రత్యేకంగా కాదు. తెలంగాణ ప్రజలు నష్టపోతారు, తెలంగాణ రైతులు కాబట్టి డెఫినెట్ గా మేము చేస్తున్నాం. తెలంగాణ రైతాంగం కోసం అనుకోండి. మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, అధికారికంగా ప్రభుత్వము వెబ్సైట్ లో పెట్టి సీమాంధ్రలో 7 గంటల ఎలక్ట్రిసిటీ అంటే మేము మొత్తం కట్టెలు తీసుకొస్తాం. మీరు చర్చ వెళ్ళి జనరల్ స్ట్రైక్ గురించి మాట్లాడతాం అనుకున్నాం కాబట్టి కట్టెలు తీసుకురాలేదు. వెబ్సైట్ లో అధికారికంగా మొత్తం తెలంగాణ జిల్లాల్లో 4 గంటలు 5 గంటలు అని పెట్టి సీమాంధ్రలో కంటిన్యూస్ గా 7 hours సప్లై 1 ఏడాది పాటు మేము మొత్తం రిపోర్ట్లు తీసుకొచ్చి గవర్నమెంట్ ముందు పెడితే ఆన్సర్ చెప్పుకోలేక వెబ్సైట్ లో ఇప్పుడు అగ్రికల్చర్ డేటా ఉండదు, తీసుకోండి. అంటే నేను అనేది తెలంగాణ ప్రజల మీద ఇంత ప్రేమ సడన్ గా రావద్దు. నేను అనేది ప్రేమ ఉంటే మొదటి నుంచి రావాలి. మేము రోజు మొత్తం ఎక్కడ పడితే అక్కడ అసెంబ్లీలో బయట పెద్ద ఎత్తున చర్చ. అసలు ఎంపీడీసీలకు మొత్తం హైదరాబాద్, విజయనగరం, కరీంనగర్, వరంగల్ ఈ 5 జిల్లాలు, ఇక్కడ కూడా 2 జిల్లాల్లో మొత్తం 7 జిల్లాల్లో 5 గంటల కన్నా తక్కువ పవర్ ఎట్లా ఇస్తారండి? అధికారికంగా ఏపీఆర్సీ నుండి పెట్టినప్పుడు 7 గంటలు ఏం చెప్తారు? మొత్తం అలొకేషన్స్ 7 గంటలకు చూపెడతారు. వెబ్సైట్ లో మీరు 5 గంటలు ఇస్తున్నట్టు ఎట్లా పెడతారు అని అడుగుతున్నాం. ఇంత ఓపెన్ గా దోపిడీ జరుగుతున్నప్పుడు తెలంగాణ ప్రజల మీద ప్రేమ లేకుండా సడన్ గా ఎందుకు మాకు తెలంగాణ ప్రజల మీద ప్రేమ? ఒకటి మీరు ప్రత్యేకమైన చర్చ పెట్టండి. తెలంగాణ ప్రజలకు మేము భవిష్యత్తు మాకు ఎట్లుంటుంది అనేది స్పష్టమైన ఇట్లా బ్లూ ప్రింట్ తయారు చేసుకొని ఉన్నాం. 1 ఏడాది కష్టపడుతుందేమో, 1.5 year అది కూడా ఉన్నదనేది నేను స్పష్టంగా చెప్తా. నిజంగా ఏమన్నా కుట్ర చేసి వీళ్ళని ఎట్లనైనా సఫర్ చేయాలని 1 ఏడాది 2 ఏళ్ళు అంటే తప్పితే నార్మల్ సర్కమ్స్టెన్సెస్ లో అసలు ఏ సమస్య లేకుండా తెలంగాణ అభివృద్ధి పదంలోకి పోవడానికి ఏం చేయాలనేది అది కూడా ఏదో చేయగలిగింది. నేను అనేది గాల్లో మేడలు కట్టుడు కూడా కాదు, చాలా సింపుల్ గా ఏ విధంగా తెలంగాణ ఈ క్రైసిస్ లో నుంచి బయటపడేయాలి అనేది ప్లాన్స్ ఉన్నాయి. రఘు గారు చెప్పిందంతా బాగా కాంటాక్ట్ చేయాల్సి వస్తుందండి. ఎందుకంటే తప్పుడు ప్రచారం చేయటం వల్ల కొంతమంది అమాయకమైన ప్రజలు ఎట్లా ఉన్నారంటే, మా విద్యుత్ చాలా మంది కాంట్రాక్ట్ డ్రైవర్స్ ఉన్నారు, కాంట్రాక్ట్ లేబర్ ఉన్నారు, వాళ్ళ క్వాలిఫికేషన్ 10th కూడా లేదు. వాళ్ళని ఈరోజు రేపు వీళ్ళందరూ వెళ్ళిపోతే, అరే ఆ ఏడీ ఉన్నారు చూసావా, ఆ ఏడీ పోస్ట్ నీకు ఇస్తారా, ఆ సీనియర్ పోస్ట్ నీకు ఇస్తారా అని తప్పుడు ప్రచారం చేయటం వల్ల వాళ్ళందరూ పాపము నిన్నాళ్ళు నాకు చాలా ఉద్యోగాలు వస్తాయంటే ఒకసారి నన్ను అడిగారు. ఎందుకంటే అసలు నేను యాక్చువల్లీ బాన్ అండ్ బాటప్ ఇన్ హ్యాడ్వేట్ అండి. నేను చదివిపోయి 1 to 4 ఇక్కడే చదివాను కొన్నాళ్ళు. తర్వాత మా ఫాదర్ నేటివ్ హ్యాడ్వేటే, మా ఓన్ హౌస్ శాంతనగర్లో ఉండేది అన్ని. ఇవన్నీ తర్వాత పక్కనాడు. ఇలాంటి తప్పుడు ప్రచారం ఈరోజు ఎలక్షన్ ఉద్యోగస్తులు ఇంత అంట్రెస్ట్ రావడం కారణం ఏంటంటే ఈ తప్పుడు ప్రామిస్లు. అంటే ఒకప్పుడు 50 లక్షల ఎన్నో మనకు ప్రభుత్వ ఉద్యోగాలు అంటే పాపులేషన్ కంపేర్ చేసుకుంటే మనకి చాలా తక్కువ ప్రభుత్వ ఉద్యోగాలు చాలా తక్కువ. ఇంకా రాను ఇంకా తగ్గిపోతుంది అంటున్నారు. ఇలాంటి తరుణంలో నీకు 12 ఉద్యోగాలు ఇచ్చేస్తాం, 12 చేసేస్తాం, నీకు ఎప్పటికీ ఇట్లాగే ఉంటావు అని ఈ ప్రామిస్ చేయడం వల్ల ఏంటంటే లేనిపోయిన ఆశలు కల్పించడం వల్ల వాళ్ళు ఉద్యమంలోకి వచ్చేసి ఉన్మాదులు తయారైతే మానే దాడి చేయాలని తలుచుకుంటారు. మేము ఎవరిని దాడి చేసినాం, మేమనుకున్నాం సమైక్యం కోరుకుంటున్నాం కాబట్టి అందరితో కలిసి ఉండాలి కాబట్టి సమన్వయంగా లేదు. వాళ్ళు తప్పు మన దాడి చేసినా కూడా క్షమించేసుకుందాం. అంటే మన సహోదరులు దాడి చేసేయడం కలుపుకోవడానికి మనం ఎంతో ఓపిక ఉండాలి. అందుకే వెదర్ సీనియర్స్ ఎక్కువ మాట చెప్తుండేవారు మాతో వచ్చినప్పుడల్లా, మీరు కసిండాలి కానీ ఋషులాగా చేయండి, కసిండాలి ఋషులాగా చేయండి. ఎవరి మీద కలిసి నాకు రఘు గారి మీద శ్రీనివాస్ మీద కాదు, మా సహోదరులే. ఇప్పుడు కాకుండా రేపు మీరు కలిసి ఉండాల్సింది. మీరు అన్నట్టు ఇందాక మాట అన్నారు,
పొలిటీషియన్స్ ఈరోజు మన విద్యార్థుల్ని ఉద్యోగస్తుల్ని వాడుకుంటున్నారు. రేపు వాళ్ళు ఫ్లెక్సీలను తగ్గిపెట్టి రేపు ఎలక్షన్స్ వాళ్ళ భవన్లోకి వచ్చిన రేపు వాళ్ళు మనం చూస్తారండి. రేపు అధ్యయనం మేము కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ని చీఫ్ ఇంజనీర్లు చేస్తామని అనలేదు. మా దగ్గర కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అంత అమాయకులు ఎవరు లేరు. కాకపోతే ఒకటి మేమైతే చెప్తున్నాం, నేను డెఫినెట్ గా తెలంగాణ వచ్చినప్పుడు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్, ఎందుకంటే ప్రతి రాజకీయ నాయకులు కూడా వచ్చినప్పుడు మేము ఒకటి, ఇది చాలా ఘోరమైన వ్యవస్థ కాంట్రాక్ట్ వ్యవస్థ అనేది. ఈవెన్ సీమాంధ్ర ప్రజలు కూడా ఒప్పుకుంటాం. నేను అనుకోవడం రూపచంద్ర గారు కూడా దాన్ని వివేదిస్తారని ఒప్పుకోవట్లేదు. మేము అంటున్నది ఏంటంటే అక్కడ ప్రభుత్వాలు రెగ్యులేట్ చేయడానికి ఎవరు కూడా ఒప్పుకోవట్లేదు. ఇక్కడ రకరకాల పార్టీలను తీసుకొచ్చి అధికారికంగా వాళ్ళతో చెప్పించి మేనిఫెస్టోలలో పెట్టించేసి మేము ఉద్యమం చేయాలని అనుకుంటున్నాం. పోస్ట్ వస్తుంది అంటున్నారు. ఒకటి అంత మా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అయితే అంత నాయకులు వాళ్ళు ఒకటే కోరుకుంటున్నారు. చీఫ్ ఇంజనీర్ పోస్ట్ ఇస్తారంటే డెఫినెట్ గా అతనికి సీమాంధ్రలో ఇస్తారని నేను చెప్పాను కామెడీ తోటి, కానీ అలాంటి మాటలు ఎవరు కూడా చెప్పలేదు, ఎవరు కూడా అనుకోవట్లేదు. మీరు ముఖ్యంగా ఏంటంటే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ గురించి మేము స్పష్టంగా చెప్తున్నది ఏంటంటే వాళ్ళకు నేరుగా జీతాలు చెల్లించాలి. ఎందుకంటే దళారీ వ్యవస్థ పెద్ద ఎత్తున కాంట్రాక్టర్లు వాళ్ళని దోపిడీ చేస్తున్నారు. కాబట్టి నేరుగా జీతాలు ఇచ్చే వ్యవస్థను మొదటి దశలో ప్రవేశపెట్టాలి. రెండోది దశల వారిగా వీళ్ళందరినీ కూడా రెగ్యులేట్ చేయాలనే డిమాండ్ మేము పెద్ద ఎత్తున పెడుతున్నాం. మేము ఇప్పుడు ఎన్నటి తెలంగాణ రాగానే రాత్రి వీళ్ళకు అయిపోతుందని మేము చెప్పట్లేదు. బట్ డెఫినెట్ గా తెలంగాణ అలాంటి ఉన్నారు కళ్ళు కల్పించింది నేరుగా జీతాలు చెల్లిస్తే ప్రభుత్వానికి వచ్చిన కష్టంగా ఉందా? ఒక్క లగడపాటి రాజగోపాల్కు ఏ రాజులు చెల్లించే మిడిల్ మ్యాన్ ద్వారా చెల్లిస్తున్నారు. ఓన్లీ తెలంగాణ అని కాదు కదా, విద్యుత్ బోర్డు ఎల్లుండి తెలంగాణ స్టేట్ డిపెండ్ అనుకోండి. ఇప్పుడున్న స్టేట్ 42 మంది మినిస్టర్ ఇప్పుడు ఎంతమంది వస్తారు? 40% మాక్సిమం 10 వస్తుంది. సరే మా విద్యుత్ సేవలు తీసుకున్నాం, దాదాపు 40% కు 5 లక్షల స్టాఫ్ పడిపోతుంది. పడిపోయినప్పుడు ఎక్కడ క్లాస్ 3 క్లాస్ 4 జాబ్స్, క్లాస్ 2 క్లాస్ 4 జాబ్స్ ఎవరున్నారు? ఆల్మోస్ట్ 100% తెలంగాణ వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఇప్పుడు మళ్ళీ ఆల్రెడీ ఉన్న వాళ్ళే ఇచ్చేసిన లేని కాంట్రాక్ట్ జాబ్ ఎక్కడి నుంచి రిపేర్ చేస్తారు షెడ్ విడిపోతే? మరి వీళ్ళ క్లాస్ కాదా అది? అక్కడ రెగ్యులరైజేషన్ కి కొత్త పోస్టులు ఎక్కడ లేదండి. చేయకుండా 1985లో 75,000 అంటే శాంక్షన్ పోస్టులు చెప్తున్నా. 75 లక్షల మంది వినియోగదారులు ఉన్నప్పుడు ఎంతమంది ఉద్యోగులు ఉన్నారో ఇప్పుడు 2.5 కోట్ల మంది సర్వీసులు అయినప్పుడు కూడా అంతకన్నా తక్కువ అయిపోయింది. నేను అనేది ఏంటంటే దీని ఇస్ లాట్ ఆఫ్ రిక్వైర్మెంట్, కానీ ఎందుకు చేయట్లేదు అనేదాన్ని మనం గుర్తించాలి. ఎంప్లాయ్మెంట్ ను డెలివరేట్ గా రిక్రూట్మెంట్ లో ఆపేశారు. ఎందుకు అంటే గురించి మీరు అంటున్నారు. మేము అనేది ఏంటంటే కాంట్రాక్ట్ వ్యవస్థను ప్రవేశపెట్టిన వాళ్ళు మీ ఇప్పుడు సమైక్యాంధ్ర అనుకుంటే ఇప్పుడు మళ్ళీ ఈ టైం తీసుకొని తిరుగుతున్న పెద్ద మనిషి గురించి నేను ఇప్పుడు డిస్కషన్ పెట్టట్లేదు. అది మంచిదా చెడ్డదా అనేది మీరు డిస్కషన్ పెట్టట్లేదు. కానీ సీమాంధ్రలో కూడా మేము రిపోర్ట్ చేసేది ఏంటంటే మీరు దయచేసి పోరాడండి. మనకు పర్మనెంట్ జీతాలు ₹1,00,000 జీతాలు తీసుకుంటున్నాం, కానీ అక్కడ కాంట్రాక్ట్ ఉద్యోగులు రెగ్యులైజ్ అంత ఏమో మీరు ఇచ్చేది 8,000 6,000 జీతాలు ఇస్తుంటే వాళ్ళకి రెగ్యులైజ్ చేస్తే ఏమవుతుందంటే సామాజిక భద్రత వస్తుంది. దాంతో ఎలక్ట్రిసిటీ బోర్డు మీద 10,000 కోట్లు ఉండదు. ఒక లగడపాటికి ఏడాదికి చెల్లించే ఫిక్స్డ్ కాస్ట్లు ఉండవు. తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు మా దగ్గర దళారీ వ్యవస్థ వద్దు. అక్కడ పెద్ద ఎత్తున దళారీ వ్యవస్థ మీరు లేపారు కాబట్టి నేను చెప్తున్నా. కరీంనగర్ నుంచి 27 మంది నుంచి వచ్చి మమ్మల్ని కలిసిపోయారు. నల్గొండ నుంచి యాదగిరి రెడ్డి పెద్ద పాంప్లెట్ వేసుకొచ్చారు మా సమైక్యం. ఈసారి మీరు ఇదే మాట్లాడుతున్నారు 100% తెలంగాణ నేను చెప్తున్నా. దాంతో ఇది చాలా కష్టమైన విషయం కాదు. ఒక్కళ్ళకి ఇచ్చే ఫిక్స్డ్ ఛార్జీలు మనం ఆపగలిగితే. ఎందుకంటే మేము వేసిన పిటిషన్ మీరు చూసుంటారు. ఒక్క పవర్ ప్లాంట్ ఆ పేరు చెప్తే మీకు నచ్చట్లేదు. అది
నా రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైతే మొత్తం విద్యుత్ బోర్డును దోపిడీ చేశారో అలాంటి వాళ్ళ సపోర్ట్ తోటి సమైక్యాంధ్ర ఉద్యమం చేయొద్దని చెప్తారు. ఇది చాలా తప్పులు కూడా మా జైలు నుంచి నేర్చుకున్నాం కానీ ఎవరు దీన్ని సపోర్ట్ చేయలేదు. నాకు ఇప్పుడు ఒక ఉద్యమకారుడు ఎప్పుడు రెండో ఉద్యమం తప్పులు డబ్బులు తీసుకున్నారని నేను అనట్లేదు. చాలా మంది ఏపీ ఎన్జిఓస్ అక్కడ వాల్మీకి స్టేడియంలో మీటింగ్ పెడితే తెలంగాణ బంద్ ఇచ్చారు. ఓకే, దానికి ఎందుకు ఇచ్చారు? ఆ కారణాలు మా అందరికీ తెలిసిన విషయమే. ఎట్లా అంటే కరీంనగర్ నుంచి, ఆదిలాబాద్ నుంచి, ఖమ్మం నుంచి, నల్గొండ నుంచి తెలంగాణ సోదరులు చాలా మంది సమైక్యాంధ్ర కోరుకుంటున్న వాళ్ళు, అంటే వాళ్ళు ఎంప్లాయీస్ కాదండి, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాదు, నేను చెప్తుంది చిన్న చిన్న చిరు ఉద్యోగులు ఎవరైతే కాంటాక్ట్ ఉన్నారో వాళ్ళందరూ రావడానికి సిద్ధపడి మా అమ్మమ్మ ఫోన్ చేసి అడిగారు, సార్ మాకు రావడానికి ఏదో వెసులుబాటు కల్పించింది సార్, బస్సులు లేవు, స్ట్రైక్ కాల్ ఇచ్చారు, ఎట్లానే ఫోన్ చేసి అది ఇన్ని జరిగితే మీరు లైవ్ ఇచ్చిన దీన్ని తెలంగాణ జిల్లాలో ఎక్కడ లైవ్ పోవడం మొత్తం స్క్రాంబుల్ చేశారండి. తెలంగాణ ఉద్యమం అనేది నిజంగా ప్రజల నుంచి ఉద్యమించుంటే ఉంటే ఈరోజు అలా స్క్రాంబుల్ చేయాల్సిన అవసరం ఏముంది? దాన్ని ఒక్క ఛానల్ కూడా పోలేదండి. నేను కనుక్కున్నాను మా ఫ్రెండ్స్ V6 ఛానల్ ఎవరు ఇట్లా అన్నాడు ఉంటారు, ప్రతి ఒక్క సైడ్ తప్పు చేసేవాడు ఉంటాడు, అరే ఇట్లా అన్నాడు, మేము ఖండించాం, అది చాలా అబ్బాయి ఇట్లా అన్నాడు, దాని గురించి నేను హాస్టల్లో నుంచి గుంజుకు వచ్చి కొట్టుకుంటూ తన్నుకుంటూ మీరు లాకప్ లో పెట్టి నేను అనేది ఒక్కసారి అక్కడ హాస్టల్లో లేని విద్యార్థులు వేరే మంది చాలా మంది వచ్చి ఎందుకున్నారంటే అదే పార్టీ సభ్యులు ఉన్నారండి లోపల. అటాక్ చేయడానికి ఇప్పుడు మీకు ముఖ్యమంత్రి ఉన్నాడు, మీరు పదే ఖండించండి, తప్పది. ఇంకా డివైడ్ కాలేదు. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది చర్చ సారాంశం. మరిన్ని తాజా అప్డేట్స్ మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ ఆంధ్రజ్యోతి. వి రిపోర్ట్, యు డిసైడ్.